హాయ్. ఈరోజు నేను మీకు ఒక ప్రశ్న అడగనా? ఒకవేళ ఈ ప్రపంచంలో అందరూ నిన్ను గౌరవించినా, నిన్ను నువ్వు గౌరవించుకోకపోతే, ఆ గౌరవానికి ఏదైనా విలువ ఉందా? మరోవైపు ప్రపంచం మొత్తం నిన్ను అర్థం చేసుకోకపోయినా, నువ్వు నీ విలువ తెలుసుకొని నిలబడగలిగితే, అదే నిజమైన సెల్ఫ్ రెస్పెక్ట్. చాలామంది అనుకుంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే కోపంగా ఉండడం, ఎవరిని పట్టించుకోకపోవడం, అహంకారంగా ఉండడం ఇలాంటివి అని. కానీ కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనిషి జీవితానికి ఒక పునాది. అది మన మెదడుతో, మన చిన్నప్పటి అనుభవాలతో, మన చుట్టూ ఉన్న సంబంధాలతో ఎలా కనెక్ట్ అయి ఉంటుందో మాట్లాడుకుందాం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నేను గొప్పవాడిని అనుకోవడం కాదు, నేను కూడా విలువైన మనిషిని అని అంగీకరించడం. నీ విలువను ఇతరుల అభిప్రాయాలతో కొలవకుండా ఉండడం. ఎవరైనా నిన్ను పొగిడినా, తిట్టినా నీ విలువ మారదు. ఎందుకంటే విలువ బయట నుంచి రాదు, లోపల నుంచి వస్తుంది. అయితే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు పోతుంది? ఏ మనిషి కూడా పుట్టినప్పుడు తనకు తాను తక్కువగా అని అనుకోడు. అయితే ఎప్పుడు మొదలవుతుంది? అప్పుడేం తెలియదులే మనకి. కానీ అది ఎప్పుడు మొదలవుతుంది? చిన్నప్పటి నుంచి నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఇది చేయలేవు, నువ్వు దానికి సరిపోవు, చూడు అతను ఎలా ఉన్నాడు, అది నీకు రాదు, నువ్వు తప్పు అనే మాటలు పదే పదే విని అవి నిజమని మెలకు నమ్మేస్తుంది. దీనిని సైకాలజీలో కోర్ బిలీఫ్స్ అంటారు. తర్వాత ప్రతి ఒక్క సిచ్యువేషన్ను అదే నమ్మకం ద్వారా చూస్తాం. ఒకసారి ఫెయిల్ అయితే నేను పనికిరాను అని, ఎవరైనా తిరస్కరిస్తే నాలోనే లోపం ఉంది అనుకోవడం. నిజానికి ఇక్కడ సంఘటన కాదు, మన లోపల ఉన్న నమ్మకమే బాధ పెడుతుంది. మన మెదడులో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది, దానిని నెగటివిటీ బయాస్ అంటారు. మనల్ని 10 మంది పొగిడితే, ఒక్కరు విమర్శించిన మనసు దాన్నే గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే మన బ్రెయిన్ ప్రమాదాలను ముందుగా గుర్తించడానికి అభివృద్ధి చెంది ఉంది. ఈ నెగటివిటీ బయాస్ అనేది మన మెదడుకి ఉన్న సహజ లక్షణం. మన జీవితంలో జరిగిన మంచి విషయాల కంటే చెడు విషయాలు లేకపోతే ఒక విమర్శను మెదడు ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. అందుకే ఒకరి మాటకి మనం రోజంతా బాధపడుతూ ఉంటాం. ఇది మీరు బలహీనులు కాబట్టి ఇలా జరగదు. మన మెదడు పనిచేసే విధానం అలాంటిది. అందుకే విమర్శలను ఎక్కువగా గుర్తుంచుకుంటాం, ప్రశంసలను తొందరగా మర్చిపోతాం. మన మెదడు ఎందుకు మంచి విషయాల కంటే చెడు విషయాల మీద ఎందుకు ఎక్కువ దృష్టి పెడుతుంది అంటే, చాలా పాతకాలంలో పూర్వీకులు అడవిలో జీవించినప్పుడు బతకడానికి ప్రమాదాలనే త్వరగా గుర్తించడం అనేది చాలా ముఖ్యం. అందుకే మన మెదడు ప్రతికూల సమాచారం మీద శ్రద్ధ పెట్టేలాగా అభివృద్ధి చెందింది. ఇది అప్పట్లో మనల్ని రక్షించింది. కానీ ఈ రోజుల్లో ఈ లక్షణం కొన్నిసార్లు మన ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇవి తెలుసుకుంటే నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని మనల్ని మనం తక్కువగా నిందించాం. సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వ్యక్తి నో చెప్పలేడు. ఎందుకంటే తన విలువను ఇతరుల అంగీకారంలో వెతుకుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఎందుకు మనం అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాం? ఎందుకంటే వాళ్ళు నన్ను ఇష్టపడాలి, అప్పుడే నేను విలువైన వాడిని అనే నమ్మకం. బౌండరీస్ అంటే గోడలు కట్టడం కాదు, మన విలువను కాపాడే గీతలు. మీరు మీ సమయాన్ని, మీ శక్తిని, మీ మనశ్శాంతిని ఎవరికైనా ఇస్తూ ఉంటే ఒకరోజు మీ దగ్గర మీకోసం ఏది మిగలదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెద్ద స్పీచ్ వల్ల రాదు, రోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల వల్ల వస్తుంది. నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోవడం, నీ ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోవడం, నీకు నువ్వు ఇచ్చుకున్న మాట నిలబెట్టుకోవడం, విషపూరితమైన సంబంధాల నుంచి బయటకు రావడం. ప్రతి చిన్న నిర్ణయం నీ మెదడుకు ఒక సందేశం పంపుతుంది, నేను విలువైన మనిషిని అని. ఎదుటి వాళ్ళు నీకు ఎప్పుడు విలువనిస్తారు? నువ్వు ఒక విలువతో ఎదుటి వాళ్ళని
ట్రీట్ చేస్తున్నావు. నువ్వే సరిగా ట్రీట్ చేయలేకపోయి అక్కడి నుంచి కావాలి అని అంటే ఎవరు ఇవ్వరు. మనం మన విలువకు తగ్గట్టే ప్రవర్తించాలి. సైకాలజీలో దీన్ని సెల్ఫ్ కాన్సెప్ట్ అంటారు. నీ గురించి నీ అభిప్రాయం నీ నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. నీ నిర్ణయాలు నీ అలవాట్లని ప్రభావితం చేస్తాయి. నీ అలవాట్లు నీ జీవితాన్ని నిర్మిస్తాయి. అందుకే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒక ఫీలింగ్, ఎమోషన్ కాదు. అది నీ జీవితానికి ఒక దారి చూపించే పునాది. డైలీ ఒక 3 క్వశ్చన్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఈరోజు నేను నాకు ఇష్టమాన్ని నిలబెట్టుకున్నానా? సెకండ్ క్వశ్చన్, ఈరోజు నేను నా విలువకు తగ్గట్టు ప్రవర్తించానా? థర్డ్ క్వశ్చన్, నేను తీసుకున్న నా నిర్ణయం నన్ను నేను గౌరవిస్తున్నానని చూపిస్తుందా, లేకపోతే కేవలం వేరే వాళ్ళని సంతోషపెట్టడానికి తీసుకున్నదా? ఇది గుర్తుపెట్టుకోండి. ప్రపంచం మీకు ఎంత విలువిస్తుందో దానికంటే ముందు మీరు మీకు ఎంత విలువ ఇస్తారో అదే మీ జీవితానికి ప్రమాణం. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇతరుల కళ్ళల్లో నువ్వు పెద్దవాడిలా కనిపించడం కాదు, నీ కళ్ళల్లో నువ్వు చిన్నవాడిలా మారిపోకుండా. నీ జీవితంలో ఎప్పుడు కోల్పోకూడని ఒకే ఒక విషయం ఉంటే అది డబ్బు కాదు, పేరు కాదు, హోదా కాదు, మీ సెల్ఫ్ రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ వేరే వాళ్ళ నుంచి నీకు రావాలి అంటే నువ్వు ఫస్ట్ వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతకంటే ముందు అఫ్కోర్స్ నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి.